ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరా తెలుగు డ్రామా వ్లాగ్స్. నేను మీకు ఈరోజు వెన్ ద ఫోన్ రింగ్స్ అనే డ్రామా పార్ట్ 4ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు ఈ డ్రామా నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. డ్రామా స్టార్టింగ్లో మన హీరో ప్రెసిడెంట్తో మీటింగ్లో ఉంటాడు. అప్పుడు తనకి నర్స్ కాల్ చేసి హీరోయిన్ యొక్క ఫాదర్ తప్పిపోయాడని చెప్తుంది. అలా మన హీరో వెళ్తూ ఉంటే ప్రెసిడెంట్ వచ్చేసి తన కార్ని తీసుకెళ్ళమని చెప్తాడు. అప్పుడు మన హీరో ప్రెసిడెంట్ కార్లో ఎంట్రీ ఇస్తాడు. అది చూసి పోలీసులు ఆశ్చర్యపోతూ ఉంటే హీరో వచ్చి అంటాడు, నేను మీకు దగ్గరగా వచ్చి పోలీస్ స్టేషన్కి ఏ మాట అనేది కేసు గురించి మాట్లాడుకుందామని చెప్తాడు. అప్పుడు పోలీసులు వచ్చేసి ఏంటి మీ రిలేషన్షిప్ అంటే తను నా ఫ్యామిలీ, నా వైఫ్ అని చెప్తాడు. హీరోయిన్ అనుకుంటుంది ఏంటి కొత్తగా అందరి ముందు నేను తన వైఫ్ నన్ను ఒప్పుకుంటున్నాడే అని చెప్పి. అప్పుడు హీరో వాళ్ళకి చెప్తాడనమాట, ఈ విషయాన్ని ఎక్కడా కూడా లీక్ అవ్వనివ్వద్దు, చాలా కాంప్లికేటెడ్ అని చెప్తూ ఉంటాడు. పోలీసులు కూడా ఓకే సార్ అని చెప్తారనమాట. అలా హీరో కార్లోకి వెళ్ళగానే హీరోయిన్ బోర్ మని ఏడుస్తూ ఉంటుంది. హీరో దాన్ని చూసి నవ్వి, నువ్వు సౌండ్స్ కూడా చేయగలవా, నువ్వు ఎంత అగ్లీగా ఉన్నావో తెలుసా అని చెప్పి తనకి కర్చీఫ్ని ఇస్తాడనమాట. చూడు, నిన్ను ఏడ్చొద్దనైతే నేను చెప్పను, నీ మనస్ఫూర్తిగా నువ్వు ఏడ్చొచ్చు అని చెప్తూ ఉంటాడు. అలా మన హీరోయిన్ ఎంగరో ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ యూరి రెస్టారెంట్కి వెళ్తుంది. అక్కడ ఊ కూడా ఉంటాడు. అప్పుడు తను ఊతో ఉంటుంది, నువ్వు ఖచ్చితంగా హంజున్నే కదా ఇష్టపడుతున్నావు కాలేజ్ డేస్ నుంచి అంటుంటే మన ఊకి ఒక్కసారి కూడా పొలమారిపోతుంది. అప్పుడు ఊ అంటాడు, నువ్వు చాలా అడ్మైర్ చేసేది సీయున్నే కదా అని చెప్తాడు. అప్పుడు తను అంటుంది, నేను ఫస్ట్లో తనని చూసి చాలా భయపడేదాన్ని, నా ఇంటర్వ్యూ తనే తీసుకున్నాడు, అందులో నేను సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, నాకు ఈ జాబ్ రాదని చెప్పి నేను బాత్రూంలో చాలాసేపు ఏడ్చాను. అలా బయటికి రాగానే సీఎన్ వచ్చి నెక్స్ట్ డే కల్లా రెడీగా ఉండు, అలాగే నీ ఫేస్ని చూసావా ఎలా ఉందో, కొంచెం డీసెంట్గా రా అమ్మాయి అని చెప్పి అంటాడు. ఆ తర్వాత తను ప్రెసిడెంట్ ఆఫీస్లో స్పోక్ పర్సన్గా వెళ్ళారు. ఆ తర్వాత తనకి మ్యారేజ్ కూడా అయిపోయింది అని చెప్తుంది. అవునా, ఎవరు తన వైఫ్ అంటుంటే చంగున్ యొక్క ఫస్ట్ డాటర్, బట్ తన ఫేస్ని ఎక్కడా కూడా రివీల్ చేయలేదని చెప్తుంది. ఇక్కడ హీరో హీరోయిన్ని రెస్టారెంట్కి తీసుకొస్తాడు. మన హీరోయిన్ ఏంటి తను ఇక్కడే తీసుకొచ్చాడా అని చెప్పి హీరో వైపు చూస్తుంటే హీరో అంటాడు, ఏంటి నువ్వు మర్చిపోయావా, ఈరోజు మన ఫ్యామిలీతో కలిసి డిన్నర్ చేయాలి కదా అని చెప్పి. అలా వాళ్ళిద్దరు రూమ్కి వెళ్ళాక హీరో హీరోయిన్ని దగ్గరగా లాక్కొని అంటాడు, చూడు అతను ఎందుకని నిన్నే టార్గెట్ చేస్తున్నాడు, ఫస్ట్ నేను కిడ్నాప్ చేశాడు, ఆ తర్వాత నా ఆఫీసు, ఇప్పుడు నీ ఫాదరు, ఇప్పుడు నువ్వు ఒక విక్టమ్లా ఉన్నావు, పోలీసులు నిన్ను పూర్తిగా అడగకముందే నిజాన్ని నాకు చెప్పేసి నువ్వు ఏదైనా దాచుతూ ఉంటే అని చెప్పి అడుగుతాడు. కానీ మన హీరోని ఏం సమాధానం చెప్పదు. చూడు, నేను నీతో చాలా ఫోర్స్గానే సమాధానం రప్పించగలను, కానీ నేను అలా చేయలేను, మనం పర్సనల్గా చాలా క్లోజ్ కాదు కదా అని చెప్పి అంటాడు. అందులో అక్కడికి ఫుడ్ వస్తుంది. దాన్ని చూసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంటుంది, ఇదంతా కూడా నా ఫేవరెట్ ఫుడ్ కదా, ఇది హీరోకి ఎలా గుర్తుంది అని చెప్పి. హీరో అంటాడు, నువ్వు ఫస్ట్ తినేసి కొంచెం రెస్ట్ తీసుకో, నేను అక్కడికి వెళ్తానని చెప్పి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ ఫాదర్ వచ్చేసి హీరోయిన్ ఎక్కడ ఫోన్ చేయంటుంటే లేదు, తన ఆరోగ్యం సరిగ్గా లేదు, తను రాదు అని చెప్తాడు. సరే అయితే నాకు ప్రెసిడెంట్ అవ్వడానికి నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని చెప్పి అడుగుతాడు. కానీ హీరో ఏం మాట్లాడు. అప్పుడే అక్కడికి హీరోయిన్ వస్తుంది. తన్ని చూసి వాళ్ళ ఫాదరు, ఎవరైనా సన్ని డాటర్లని పరిచయం చేపించాలనుకుంటారు, కానీ నీకు అర్హతే లేదు, ఎవరికని పరిచయం చేపిస్తాను నేను అని చెప్పి హీరోయిన్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. అది మన హీరోకి ఏమాత్రం నచ్చదు. మీరే కదా ఈ ప్రపోజల్ పెట్టింది, తన్ని మ్యారేజ్ చేసుకోమని చెప్పి అని చూస్తుంటాడు. బయట నుంచి కెమెరాని తీసుకొచ్చి, ఏంటిది హెడ్లైన్లో రాపియాలనుకుంటున్నారా, నేను మీకు సపోర్ట్గా ఉన్నానని చెప్పి, అలా ఎప్పటికీ జరగదు అని చెప్పి హీరోయిన్ని తీసుకెళ్తుంటే వాళ్ళ ఫాదర్ తన మీద గ్లాస్ని త్రో చేస్తాడు. అది ఎక్కడ హీరోయిన్కి తగులుతుందో అని చెప్పి హీరో హీరోయిన్ని పక్కకిగా లాగుతాడు. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ వచ్చి అంటాడు, చూడు నువ్వు ఇప్పుడు నా కింద ఉన్నావు, అది గుర్తుపెట్టుకొని మాట్లాడంటుంటే సీయున్ అంటాడు, నాకు తెలుసు
ఫాదర్, మీరు నన్ను ఎప్పుడు నీ గుప్పిట్లో పెట్టుకోవాలనే చూస్తారు, కానీ నేను నా స్వతహాగా ప్రెసిడెంట్ స్పోక్ పర్సన్ని అవ్వాను. సో మీరు కూడా మీ స్వతహాగానే ప్రెసిడెంట్ అయ్యి చూపించండి అని చెప్పి హీరోయిన్ హ్యాండ్ పట్టుకొని వెళ్తాడనమాట. అస్సలు వదలడు తన హ్యాండ్ని. హీరోని వదిలించుకోవాలని చూస్తుంది. ఇప్పుడు హీరో అంటాడు, చూడు వాళ్ళు ఒక క్రేజీ పర్సన్స్, వాళ్ళ ఆదాయం కోసము తన బిడ్డల్ని కూడా మార్చేసే రకము, అలాంటి వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి తన్ని కంఫర్ట్ చేస్తాడు. మన హీరోయిన్ మటుకు హ్యాండ్ని లాక్కోవాలని చూస్తుంది, కానీ అస్సలు వదలడనమాట. తన ఇంటికి వెళ్ళాక కిడ్నాపర్ చెప్పిన అన్ని విషయాల్ని గుర్తుకొచ్చి తన ఫోన్ని కవర్లో చుట్టేసి డస్ట్బిన్లో వేద్దామని తీసుకెళ్తుంది. అప్పుడే ఎదురుగా సీఎన్ వచ్చేసి నాకు ఇవ్వు అంటాడు. తను ఇవ్వదు, మళ్ళీ లావుతాడు, మళ్ళీ తను ఇవ్వదు. అప్పుడే తనకి కాల్ వస్తుంది తన ఎంప్లాయీ నుంచి, నువ్వు ప్రెసిడెంట్ ఆఫీస్లో ఇంటర్వ్యూ ఇస్తున్నావు కదా, బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పి మన హీరో కూడా వెనక నుంచి తనకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తాడు. అప్పుడు హీరోయిన్ వెళ్ళే అంటుంది, నేను నీ పక్కన సెలెక్ట్ అయ్యానే అనుకో, మీ ఫ్యామిలీ ఏమనుకుంటుందో ఆలోచించావా అంటే హీరో అంటాడు, ఒకరు ఏమనుకుంటున్నారు అనేది కాదు, నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండు, ఒకరు పప్పిట్లా ఉండడం నువ్వు మానేసేయి, నీకేది చేయాలనిపిస్తే అది చెయ్యి, ఒకరేదో అనుకుంటారు ఒకరేదో చెప్తారని కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా తన ఆఫీస్కి వెళ్ళగానే తన మేనేజర్ చూపిస్తాడు, తన జెండర్ చేంజ్ ఉంది సార్, సేమ్ మేము కనుక్కొని చెప్తామంటే హీరో అంటాడు, తన జెండర్ మీద నాకు ఎటువంటి ఆలోచన లేదు, బట్ తను నాకు చాలా క్లోజ్గా ఉన్న పర్సన్లో ఒకరు కాబట్టి నేను నిజాన్ని కనుక్కోవాలనుకుంటున్నానని చెప్తాడు. అప్పుడు జిన్ అంటాడు, సార్ మీరు గురించి అన్నీ కనుక్కోమన్నారు కదా, చూడండి అతను డాక్టరే కాదు క్రైమ్ రిపోర్టర్ కదా, అన్ని కేసులను కూడా చాలా బాగా సాల్వ్ కూడా చేశారా అని చెప్పి చూపిస్తుంటాడు. హీరో వచ్చేసి ఏంటి క్రైమ్ రిపోర్టరా అని చెప్పి ఆలోచిస్తుంటాడు. అప్పుడే అక్కడికి వాళ్ళ ఫ్రెండ్ వస్తాడనమాట, కో ఎంప్లాయీ. తను వచ్చేసి సార్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్వ్యూ స్టార్ట్ అవబోతుంది, మీరు వస్తారా అంటే హీరో ఏం మాట్లాడు. ఇక్కడ హీరోయిన్ హీరో చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. నువ్వు ఏది చేయాలనుకుంటే అదే చెయ్యి అన్నది చెప్పి సో తను లోపలికి వెళ్తుంది. అప్పుడు వాళ్ళు హీరో వీడియోని ప్లే చేస్తారు. అదంతా కూడా మన హీరోయిన్ చాలా చక్కగా సైన్ లాంగ్వేజ్ చేసి చూపిస్తుంది. ఇదంతా కూడా కెమెరా ద్వారా మన హీరో చూస్తుంటాడు. అలా తను కూడా ఇంటర్వ్యూ దగ్గరికి వస్తాడు. తనతో అంటాడు, నువ్వు ఎలా నేను మాట్లాడక ముందే సైన్ లాంగ్వేజ్ని చెప్పగలుగుతున్నావు, నువ్వేమన్నా దీన్ని కాపీ చేసావా అంటుంటే హీరోయిన్ అంటుంది, లేదు నీ ప్రతి ఒక్క వీడియోస్ని నేను చాలా బాగా ప్రాక్టీస్ చేశాను, అందువల్ల ఇలా నేను చెప్పగలను అంటే హీరో అంటాడు, సరే అలా అయితే నేను ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ వీడియోస్ని కూడా పెడతాను, అవన్నీ చెప్పగలవా అంటే చెప్తానని అంటుంది. సో హీరో కూడా అన్ని వీడియోస్ ప్లే చేస్తాడు. మన హీరోయిన్ కూడా చాలా బాగా సైన్ లాంగ్వేజ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడు హీరో అంటాడు, నువ్వు ఎంత బాగా ఎలా చెప్పగలుగుతున్నావంటే హీరోయిన్ అంటుంది, నేను మీ పట్ల చాలా క్రేజీగా ఉన్నానని చెప్తుంది. ఏంటి క్రేజీగానా అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతుంటే అప్పుడు తను అంటుంది, అవును మీరు ఏ నిమిషం ఎలా మాట్లాడగలరా అని చెప్పి నేను చాలా బాగా గెస్ చేయగలను అని చెప్తుంది. అప్పుడు హీరో అంటాడు, సరే అయితే ఇప్పుడు లైవ్గా నేను మాట్లాడతాను, నువ్వు చెప్పగలవా అంటే ఖచ్చితంగా చెప్పగలను చెప్పి అంటుందన్నమాట. అతను ఏమైతే మాట్లాడుతున్నాడో అవన్నీ కూడా చాలా చక్కగా సైన్ లాంగ్వేజ్ చేసి చూపిస్తుంది. దాంతో హీరో బయటకు వెళ్ళిపోయి తను ఎంత బాగా చేసింది కదా అని చెప్పి స్మైల్ ఇస్తూ ఉంటాడు. ఇక్కడ మన హీరోయిన్ వాళ్ళ ఫాదర్ని కలవడానికి వెళ్తుంది. హీరో వచ్చేసి తన నర్సింగ్ని మార్చేసి ఉంటాడు. ఇదంతా కూడా చాలా లగ్జీరియస్గా ఉంటుంది. హీరోయిన్ అనుకుంటుంది, ఎందుకు ఇదంతా చేస్తున్నాడని చెప్పి అలా వాళ్ళ ఫాదర్తో ఉంటుంది, ఫాదర్ నేను తన గురించి అన్నీ తెలుసు అనుకున్నాను, కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది నాకు అతని గురించి ఇంకా ఏమీ తెలియదేమో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ హీరో దగ్గరికి వాళ్ళ కో ఎంప్లాయ్ వచ్చేసి సైన్ లాంగ్వేజర్ గురించి ఎవరిని సెలెక్ట్ చేద్దాము, మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి అడుగుతారు. దానికి హీరో ఏ సమాధానం చెప్పుకున్నా ఉంటే వాళ్ళు అంటారు, నాకు హంజున్ చాలా బాగా నచ్చింది, అంతేకాదు ఎంప్లాయ్ కూడా అని చెప్పి
చూపిస్తాడు. వాళ్ళంతా కూడా మన హీరోని చూస్తూ ఉంటారనమాట. సో హీరో అంటాడు, మీకే కాదు నాకు కూడా తను నచ్చింది, నేను కూడా తను లైక్ చేస్తున్నానని చెప్పి ఇక్కడ హీరోయిన్ తనకి మెసేజ్ చేస్తుంది. వాళ్ళ ఫాదర్ని మంచి ప్లేస్లోకి తీసుకెళ్ళినందుకు థ్యాంక్స్ అని చెప్పి అప్పుడే తన ఫోన్కి ఒక మెసేజ్ వస్తుందన్నమాట. అందులో వాళ్ళ స్టెప్ సిస్టరు నేను వచ్చేసానని చెప్పి పోస్ట్ చేసి ఉంటుంది. హీరో ఆ రిపోర్ట్స్ అన్నీ చూస్తూ హంసుని చూస్తూ గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. అందులో మన హీరో అందరి ముందు ఫుడ్ తిని నవ్వుతూ ఉండలేక వాళ్ళందరినీ ఇగ్నోర్ చేసి పక్కకు వస్తే వాళ్ళ మదర్ వచ్చేసి నా సన్కి ఫిష్ అంటే ఇష్టం అని చెప్పి తనకి బౌల్ని ఇస్తుంది. మన హీరో దాన్ని తిన్నట్టే తిని దాని తర్వాత త్రో చేసేస్తాడు. కింద మన హీరోని ఫుడ్ తినాలని చూస్తుంటే వాళ్ళ మదర్ వచ్చేసి నీ సిస్టర్ని చూసి నేర్చుకో ఎలా తినాలి అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయి ఆ ఫుడ్ని తీసుకెళ్తూ ఉంటుంది. అప్పుడు సీన్ వచ్చేసి తన హ్యాండ్ని పట్టుకొని తన్ని పక్కకు తీసుకొచ్చి తనకి ఫుడ్ని ఇస్తాడు. అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు చాలా బాగా క్లోజ్ అవుతారనమాట. ఇక్కడ హీరోయిన్కి చాలా బాగా క్లోజ్ అవుతారు. ఇదంతా కూడా మన హీరో గుర్తు తెచ్చుకొని స్మైల్ ఇస్తూ ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ తనకి ఒక పోస్ట్ వస్తుంది. అందులో వాళ్ళ సిస్టర్ ఇండియాకి వచ్చేసినట్టుగా ఉంటుందన్నమాట. అది చూసి హీరోయిన్ షాక్ అయిపోయి తన రింగ్ని బయటికి తీస్తుంది. తన గతంలో హీరో అంటాడు, జాగ్రత్త, ఈ రింగ్ నీకు కాదు, దీనికి సంబంధించిన వాళ్ళు రాగానే నువ్వు ఇది వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పుంటాడు. అదంతా కూడా మన హీరోని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక్కడ సీను యూరికి కాల్ చేసి ఊ యొక్క డీటెయిల్స్ అన్నీ కనుక్కుంటాడు. తను కూడా తనకు తెలిసినంత వరకు చెప్తుందనమాట. ఇప్పుడు మన హీరోకి కాల్ చేసి నువ్వు అడిగావు కదా ఏంటి రీజన్, నేను తనకి డైవర్స్ ఇమ్మని చెప్తున్నాను, నాకేంటి యూస్ అంటే, చూడు నువ్వు తన సిస్టర్ని మ్యారేజ్ చేసుకోవాల్సింది, పొరపాటున తన్ని మ్యారేజ్ చేసుకున్నావు, తనొక పప్పిట్, ఎప్పుడైతే తన సిస్టర్ వెనక్కి వచ్చేస్తుందో సో తన ప్లేస్ని ఎట్నో తనకే ఇవ్వాలి కాబట్టి నువ్వు ఇప్పుడే తన్ని వదిలేయచ్చు కదా అంటుంటే అప్పుడు తను అంటాడు నా గురించి నీకు చాలా బాగా తెలుసు అనుకున్నాను, ఇంకా పూర్తి తెలియదు అనుకుంటా. నా ఫియాన్సీ ఇక్కడి నుంచి పారిపోవడానికి ముందు లాస్ట్గా కలిసిన వ్యక్తిని నేనే, అంతేకాదు మేమిద్దరం డీల్ కూడా మాట్లాడుకున్నాము, తను ఎప్పుడూ కూడా సీయున్ యొక్క వైఫ్ కాలేదు అని చెప్పి అంటున్నాడు. దాన్ని చూసి హీరోని షాక్ అయ్యి ఏంటబ్బా అనుకుంటూ ఉంటుంది. అప్పుడు హీరో వస్తున్నాడని చెప్పి వెంటనే కూడా క్లాస్ పక్కకు పెట్టేస్తుంది. హీరో వచ్చి అంటాడు, నువ్వు ఇంటర్వ్యూలో చాలా బాగా చేసావు, కీప్ ఇట్ అప్, రేపు మీ ఫ్యామిలీలో చిన్న పార్టీ జరుగుతుంది, సో మనం అక్కడికి వెళ్ళాలి అని చెప్పి హీరోయిన్కి చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడు తను అనుకుంటుంది మా సిస్టర్ వెనక్కి వచ్చిందన్న విషయం ఇతనికి తెలుసా తెలీదా అని చెప్పి. అలా నెక్స్ట్ డే పార్టీ టైం వచ్చేస్తుంది. మన హీరోయిన్ ఎంట్రీ రాగానే వాళ్ళ మదర్ వచ్చేసి తన వాష్రూమ్లోకి తోసేసి నువ్వేంటి మీ ఫాదర్ని వేరే చోటుకి మార్చావా అంటే నేను కాదు సీయుని మార్చాడని చెప్తుంది. సీయున్న అలా ఎలా అతనికి నిజం తెలియనించావు నువ్వు అని చెప్పి హీరోయిన్ని కొడుతుంది. అప్పుడు తను వచ్చేసి అంటుంది, చూడండి మదర్, అది కూడా మీ అల్లుడిని అడగండి అని చెప్పి హీరోయిన్ అంటుంది. దాంతో వాళ్ళ అమ్మ చాలా ఇరిటేట్గా ఫీల్ అయ్యి తన హ్యాండ్స్ మీద ఉన్న కోట్ని తీసేసి ఇప్పుడు నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే అక్కడికి సీయున్ కూడా ఎంట్రీ ఇస్తాడు లిఫ్ట్లో. అలా తన హాల్లోకి వెళ్ళగానే చాలా మంది అమ్మాయిలు సీన్తో ఫ్లర్ట్ చేస్తూ ఉంటారు. ఇది హీరోయిన్కి అస్సలు నచ్చదు. సో తను రూఫ్ టాప్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక హీరోకి కాల్ చేస్తుంది. హీరో కూడా కాల్ లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు తను అంటుంది, నువ్వు ఎందుకని తనకి డైవర్స్ ఇవ్వకూడదు, నీ ఫియాన్సీ పారిపోయినప్పుడు తనని నువ్వు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతా ఉన్నవాడివి, సో ఖచ్చితంగా తను వదిలేస్తే మంచిది కదా, నువ్వు తనంతా మేధావి కాదు, అలాగే డబ్బులు కూడా సంపాదివ్వలేదు, సోషల్ స్కిల్స్ కూడా లేవు, అలాగే తన సిస్టర్కి తను ఒక జిరాక్స్ కాపీ అని చెప్పి తనకి కావాలని తను తిట్టుకుంటూ ఉంటుంది. ఇదంతా విన్న హీరో అంటాడు, తను ఎప్పటికీ కూడా అలా కాదు, తను కావాలనుకుంటే డబ్బుని సంపాదివ్వగలదు, అలాగే సోషల్ స్కిల్స్ అంటావా, నేను ఇక్కడ అందరితో మాట్లాడలేక వాళ్ళతో కలిసి ఫుడ్ తినలేక బ్రీత్ని కూడా తీసుకోలేకున్నాను, కానీ ఎప్పుడైతే నేను తన్ని చూస్తానో నేను ఆ బ్రీత్ని చాలా స్లోగా తీసుకోగలను, ఇంకా ఏమన్నా తను ఒక జిరాక్స్ కాపీ అని చెప్పా, తను కావాలనుకుంటే సరికొత్త లాంగ్వేజ్ని కూడా సృష్టించే సృష్టికర్త తను, అంతేకాదు తన చేతి వేళ్లతోనే
తను ఏంటి అనేది తను నిరూపించుకోగలదు. సో ఇలాంటి మాటలన్నీ నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పి అంతా కూడా చెక్ చేస్తూ రూఫ్ టాప్ మీదకి వెళ్తాడు. ఇక్కడ మన హీరోయిన్ ఫోన్ పట్టుకొని ఉండడం చూసి షాక్ అయ్యి ఏంటిది అనుకుంటుంటాడు. ఇప్పుడు మనకు వన్ డే బ్యాక్ చూపిస్తారు. పోలీసులు సీన్తో ఫోటో తీసుకున్నాక చెప్తారు, మేడం చాలా ప్యానిక్ అయ్యారు, చాలా గట్టిగా కూడా అరిచారు అని చెప్తుంటాడు. ఏంటి ఏమన్నారు, నా వైఫ్ గట్టిగా అరిచిందా, ఇదంతా నిజమేనా అని చూస్తుంటే వాళ్ళొక ఫుటేజ్ని చూపిస్తారు. ఆ ఫుటేజ్లో హీరోయిన్ కార్ ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇదంతా చూసి మన సీన్ చాలా షాక్ అయిపోతుంటాడు. చాలా ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా షాక్గా పెడుతుంటాడు. తన ఫేస్లో ఒక స్మైల్ వస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, హీరోయిన్ 406 అని హీరోకి తెలుస్తుందా లేదా, ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో చూసేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.